నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 15-16 తేదీలో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్. నెక్స్ట్ జన్ రిఫార్మ్స్ పై మంత్రులు అధికారులతో కమిటీ. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న కేసులకు సత్వర పరిష్కారం. ప్రముఖ న్యాయవాది పెనుమాల రాంబాబు. సూపర్ 6 సూపర్ హిట్ తో వైసీపీలో వణుకు. వేమూరి ఆనంద్ సూర్య మీడియా సమావేశం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని, ఈ విషయంలో రాజీ అనేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి, ప్రజలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్ర గ్రోత్ రేట్ పెరుగుతుంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే నా విధానమని సీఎం అన్నారు. జిల్లాల ఎస్పీల బదిలీ నేపథ్యంలో వారితో సీఎం సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల సలహాలు అంశాలపై ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. కొందరు ఎస్పీలు నేరుగా సమావేశానికి హాజరు కాగా, మరికొన్ని జిల్లాల ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించకండి, నేరాల తీరు మారిందే, కొత్త తరహా నేరాలు, కొత్త తరహా నేరస్తులు వచ్చారు. ఈ విషయంలో పోలీసులు కూడా అప్డేట్ కావాలి, అప్పుడే శాంతి భద్రతలను పటిష్టంగా కొనసాగించగలం అని సీఎం అన్నారు. విజయవాడ ఖ్యాతిని పెంచే దసరా ఉత్సవాల మీద వైసీపీ నేతలు అవాకులు చవాకులు పలికితే సహించేది లేదని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ధ్వజమెత్తారు. విజయవాడ ఉత్సవ్కు పేరు రాకూడదనే కొందరు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. గొల్లపూడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ స్థలాన్ని విజయవాడ ఖ్యాతి కోసం ప్రభుత్వం మీద భారం కాకుండా విజయవాడ ఉత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తే దానిని కూడా తప్పుపట్టడం హాస్యాస్పదమని అన్నారు. విజయవాడకు ఖ్యాతి రావడం వైసీపీ నేతలకు ఇష్టం లేదని, అందుకే బురద చల్లే కార్యక్రమాలు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 అమల్లోకి వచ్చి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అదేవిధంగా హిందూ సాంప్రదాయ ప్రకారం పండగలన్నీ కూడా యథావిధిగా జరుగుతున్న మాట కూడా మీ అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద విపరీతంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎప్పుడూ తెలుసు మనందరికీ కూడా బెజవాడ అంటేనే కనకదుర్గ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు. నవరాత్రి ఉత్సవాలకి ప్రజలందరూ కూడా లక్షలాదిగా రాష్ట్ర నలుమూలలే కాదు పక్క రాష్ట్రం నుంచి కూడా తరలొచ్చే పరిస్థితి ఉంది. దానిలో అంతా కూడా నిమగ్నమై ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేయాలి. నవరాత్రులు కేవలం అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకొని కొండ దిగిన తర్వాత ఏదైనా కుటుంబంతో సరదాగా కాసేపు ఎక్కడికన్నా వెళ్ళి కాలక్షేపం చేయాలంటే అంత పెద్ద వాతావరణం ఎక్కడా కూడా లేని పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. అటువంటి వాతావరణం కావాలని ఏదైతే ప్రజల యొక్క సౌలభ్యం కోసం హిందూ సాంప్రదాయబద్ధంగా వ్యాపారస్తులకి చేయూతనిచ్చేలాగా విజయవాడ పేరుని ఖ్యాతిని పెంచే విధంగా ఒక మైసూర్ ఉత్సవాలు ఎలా ఉంటాయో, ఒక దుబాయ్లో ఎక్స్పో ఎలా జరుగుద్దో అటువంటి అన్నీ కూడా కలగలిపి క్లస్టర్లు ఏర్పాటు చేసి దుర్గగుడి చుట్టూ కూడా విజయవాడ మొత్తం కూడా అలంకరణ చేసి అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని యొక్క ఖ్యాతిని పెంచే విధంగా ఈరోజు విజయవాడ ఉత్సవాన్ని చేయబోతూ ఉంది. ఇది అందరికీ తెలిసిందే. మరి విజయవాడ ఉత్సవం చేస్తూ ఉన్నారు అంటే ఇదేదో పార్టీకి సంబంధించిందో, ఇదేదో రాజకీయ నాయకులకు సంబంధించిందో అని కొంతమంది తట్టాబుట్టా ఒక కార్పొరేటర్ స్థాయికి కూడా గెలవలేని వ్యక్తులు తట్టాబుట్టా చదువుకొని బయటకు వచ్చే మాట్లాడే స్థాయికి వచ్చారు. మరి వాళ్ళందరూ తెలుసుకోవాలి, విజయవాడ ఉత్సవం అనేది ఒక సొసైటీ నిర్వహిస్తూ ఉంది. నగరంలోని ప్రముఖ వ్యాపారులంతా కూడా కలిసి ఈ సొసైటీని ఫామ్ చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతూ ఉన్నారు. ఎక్కడైతే గొల్లపూడిలో 30 ఎకరాల స్థలం ఉందో ఇది మచిలీపట్నం దగ్గర గల ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన స్థలం. దీనికి ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకొని కనీవిని ఎరుగని రీతిలో 50 లక్షల రూపాయలు అద్దె కట్టి 5 కోట్ల రూపాయలు పెట్టి
ఆ గ్రావెల్ దసరా పండుగను పురస్కరించుకుని విజయవాడ ఏలూరు రోడ్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. మహిళలు, పురుషులు, పిల్లల వస్త్రాలపై ఈ ఆఫర్లను అందిస్తున్నారు. వస్త్రాల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లతో పాటు స్పాట్ గిఫ్ట్లను కూడా అందజేసినట్లు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ నటరాజ్ తెలిపారు. సరికొత్త మోడల్స్, డిజైన్లలో విస్తృత శ్రేణి వస్త్రాలు పండుగ సందర్భంగా వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. దసరా పండుగ సందర్భంగా విజయవాడ ఏలూరు రోడ్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు. పిల్లలు, మహిళలు, పురుషులకు విస్తృత శ్రేణి వస్త్రాలను అందుబాటులో ఉంచారు. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వస్త్రాలపై ఆఫర్లను అందిస్తున్నారు. దీనితో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వినియోగదారులతో సందడిగా మారింది. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ నటరాజ్ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు చెప్పారు. వస్త్రాల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు, స్పాట్ గిఫ్ట్లు ఇస్తున్నట్లు తెలిపారు. 2000 రూపాయలు షాపింగ్ చేసిన వాళ్ళకి స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నామని, కొన్న వస్త్రాల విలువను బట్టి బహుమతులు ఇస్తున్నామన్నారు. పట్టు చీరలు, ఫ్యాన్సీ వేర్, లెగ్గింగ్స్, టాప్స్, డ్రెస్సెస్, రెడీమేడ్స్, జీన్స్, పిల్లలకు, పురుషుల వస్త్రాలపై ఆఫర్లు ఉన్నాయన్నారు. పట్టు చీరల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయన్నారు. 4395 రూపాయల పట్టు చీర కొంటే అదే విలువ ఉన్న పట్టు చీర 45 రూపాయలకు ఇస్తామని, 4495 రూపాయల పట్టు చీర కొంటే అదే విలువ ఉన్న చీర 45,000 రూపాయలకు ఇస్తామని, 4995 రూపాయల పట్టుచీర కొంటే మిక్సీ ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. నగర వాసులు కుటుంబ సమేతంగా విచ్చేసి షాపింగ్ చేయాలని, దసరా ప్రత్యేక ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు. సుబ్రహ్మణ్యం, ఆర్ఎస్ బ్రదర్స్, ఎంజీ రోడ్. కస్టమర్ దేవుళ్ళందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులతో మన ఆర్ఎస్ బ్రదర్స్ వారు దసరా పండుగ సందర్భంగా ఉచిత కానుకలతో, ఆకర్షణీయమైన విలువైన బహుమతులతో స్కీమ్ స్టార్ట్ చేసామండి. ప్రతి 2000 కొనుగోలు ఆ పైన కొన్నవారికి ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వబడును. 4395 రూపాయలు విలువ గల గంధర్వ పట్టు శారీ కొన్నవారికి 45 రూపాయలు రెండో శారీ ఇవ్వబడును. అట్లానే 4495 రూపాయలు విలువ గల శారీ, సొన్నపట్టు శారీ కొన్నవారికి 45 రూపాయలకి రెండో శారీ ఇవ్వబడును. అట్లానే 4995 రూపాయలు శారీ కొనండి, ఆకర్షణీయమైన మిక్సీ బహుమతిగా పొందండి. ఎన్నో అద్భుతమైన వెరైటీలు అతి తక్కువ ధరల్లో ఆర్ఎస్ బ్రదర్స్ నందు అందజేస్తున్నాము. మీరు మీ కుటుంబ సమేతంగా ఇచ్చేసి మా వస్త్రాలని కొనుగోలు చేసి మేమిచ్చే ఆకర్షణీయమైన బహుమతులను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్లానే కస్టమర్లు అందరూ ఈ దసరా పండుగను ఆర్ఎస్ బ్రదర్స్ వారు అందిస్తున్న వస్త్రాలను ధరించి ఘనంగా జరుపుకోవాలని, అట్లనే అమ్మవారు ప్రతి కుటుంబం పైన అష్టైశ్వర్యాలు కలిగి చేయాలని మనస్ఫూర్తిగా ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం కోరుకుంటుంది. జగన్మాత కనకదుర్గమ్మ చెంతకు పాటల ద్వారానే చేరుకోగలం అన్న ఆలోచనతో దసరా శరన్నవరాత్రులకు ఏటా సరికొత్త పాటలను సమాజానికి అందించడం జరుగుతోందని సింగర్ శ్రీలలిత తెలిపారు. రామవరపాడు రింగ్ రోడ్డు వద్ద గల ది కే హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను 2019లో శ్రీ లలిత దసరా శరన్నవరాత్రులు సిరీస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మవారి పాటలకు రూపకల్పన చేయడం ప్రారంభించానని తెలియజేశారు. ఈ ఏడాది రామవరపాడు రింగ్ వద్ద అమ్మవారి సెట్ ను ఏర్పాటు చేసి సరికొత్త పాటలతో అందరూ అమ్మవారికి దగ్గర అయ్యేలా చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తమ ప్రయాణానికి ఎంఎస్ సుబ్బలక్ష్మి, ముని మనవరాలు ఐశ్వర్య, సౌందర్యాలు తోడు కావటం మరింత బలం చేకూరినట్లయిందన్నారు. అందరికీ నమస్కారం అండి. గత 6 సంవత్సరాలుగా ఈ దసరా నవరాత్రి సిరీస్ నిర్వహించడం జరుగుతోంది. ఈ ఇయర్ 7th ఇయర్ అనమాట. ఈ ఇయర్ ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే గ్రేట్ గ్రాండ్ డాటర్స్ ఆఫ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, వాళ్ళిద్దరూ ఐశ్వర్య అండ్ సౌందర్యాజీ, వీళ్ళిద్దరూ కూడా కొలాబరేట్ అవుతున్నారు ఫర్ దసరా నవరాత్రి సిరీస్. మేము ఒక అద్భుతమైన పాట పాడబోతున్నాం అన్నమాట. సో వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళతో కలిసి నేను పాడడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎలా అనిపిస్తుంది? ఆధ్యాత్మికంగా ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం? అంటే ప్రతి సంవత్సరం కూడా అందరికీ కూడా ఈ కీర్తనలు చేరాలి అనే భావంతో నేను ప్రతి ఇయర్ అంతే శ్రద్ధ తీసుకుంటూ ఈ సిరీస్ అనేది నిర్విరామంగా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అంతే సక్సెస్ అవ్వాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఎలా అనిపిస్తుంది మరి ఎన్ని సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నారు? అది నిజంగా అమ్మవారి కృపే అండి. ఎందుకంటే ఇది ఒక్కొక్క సంవత్సరం అనిపిస్తుంది నేను చేయగలనా, అంత పూర్తి చేయగలనా ప్రతి పాట అని.
కానీ ఆవిడ దయ వల్ల ప్రతి ఇయర్ కూడా అంతే నిర్విరామంగా కొనసాగడం అనేది నిజంగా ఆవిడ యొక్క ఇదేనండి. ఎలా అనిపిస్తుంది? So I will talk in English. Me and Soundarya have known Sri Lalita from 2019. That's when we both the three of us first collaborated. And she's such a wonderful and humble person. And I have been following her Navaratri series from the time she started, and every year we all used to look forward to it. And this year we are very happy to be collaborating again with her and wishing this series a grand success and many hundreds of millions of views. Thank you. ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవలతో పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తి ముఖ్యమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ పై శనివారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పౌర సేవలు, సంక్షేమ పథకాలపై పబ్లిక్ పర్ఫార్మెన్స్ ను విశ్లేషిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10.5% వృద్ధి రేటుకు చేరుకున్నామని అన్నారు. 2029 నాటికి జీఎన్డీపీ 29 లక్షల కోట్లకు చేరే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. 2034కు తలసరి ఆదాయం 10.55 లక్షలకు చేరేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జీఎస్డీపీలో వ్యవసాయం, అనుబంధ రంగాలే కీలకంగా ఉన్నాయని అన్నారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో విభాగాధిపతులు పనిచేయాల్సి ఉందని సీఎం స్పష్టం చేశారు. గత ఏడాది నుండి ఇప్పటి వరకు 25 కేబినెట్ సమావేశాలు నిర్వహించామని, 5 ఏళ్లలో 125 కేబినెట్ సమావేశాలతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అదే సంఖ్యలో రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాల నిర్వహణ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని, ఈ విషయంలో రాజీ అనేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి, ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్ర గ్రోత్ రేటు పెరుగుతుంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే నా విధానమని సీఎం అన్నారు. జిల్లాల ఎస్పీల బదిలీ నేపథ్యంలో వారితో సీఎం సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల సహా పలు అంశాలపై ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. కొందరు ఎస్పీలు నేరుగా సమావేశానికి హాజరు కాగా, మరికొన్ని జిల్లాల ఎస్పీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించకండి, నేరాల తీరు మారింది, కొత్త తరహా నేరాలు, కొత్త తరహా నేరస్తులు వచ్చారు. ఈ విషయంలో పోలీసులు కూడా అప్డేట్ కావాలి, అప్పుడే శాంతి భద్రతలను పటిష్టంగా కొనసాగించగలమని సీఎం అన్నారు. సూపర్ హిట్ తో వైసీపీలో వణుకు పుడుతుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం అనంతపురంలో విజయవంతం అవడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి, అందుకే జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యమని వేమూరి ఆనంద సూర్య పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కూడా ముఖ్యంగా ఈనాడు మీడియా ద్వారా తెలియజేయండి ఏమనగా, సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో మొన్న 10వ తారీఖు అనంతపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మాధవ్ గారు కలిసి తీసుకున్నటువంటి ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమం ద్వారా అనంతపురం అనంతపురంలో లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆ సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏంటో తెలుసుకొని చాలా 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 ఆనందపడుతున్న సమయం అది. అటువంటి సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో
151 నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11కు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలనకి వైసీపీకి వెన్నులో వణుకు పుట్టింది. అంతకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి కళ్ళు బైర్లు కమ్మాయి. ఎందుకని? ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందర ఇచ్చినటువంటి హామీలన్నింటినీ, సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఇప్పటి వరకు అన్ని అమలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మొట్టమొదటగా భరోసా పెన్షన్ పథకం. ఈ భరోసా పెన్షన్ పథకం ద్వారా ఈ రోజున 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రతి ఇంటి గుమ్మంలోనూ జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న కేసులకు సత్వర పరిష్కార మార్గం లభిస్తుందని ప్రముఖ న్యాయవాది పెనుమాల రాంబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. లోక్ అదాలత్ లో కేసు పరిష్కారం వలన చాలా విలువైన సమయం, డబ్బు ఆదా అవుతుందని, ఈ రకంగా తీర్పులు వస్తే సమాజంలో సత్వర న్యాయం అమలు జరుగుతుందని పేర్కొన్నారు. నగరంలోని విజయవాడ సివిల్ కోర్టు కాంప్లెక్స్ నందు జాతీయ అదాలత్ నిర్వహించారు. మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ కమ్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెక్షన్ జడ్జి ఏ సత్యానంద్, 12వ అడిషనల్ జిల్లా జడ్జి సునీల్ కుమార్ నిర్వహించిన లోక్ అదాలత్ బెంచ్ లో ఒక కుటుంబ తగాదాకు సంబంధించి పిఎల్సి కేసులో సత్వర న్యాయం అందించి ఇరువురికి సమన్యాయం చేశారు. నక్కా దుర్గారావు అనే వ్యక్తి మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత దుర్గారావు మరణించడంతో ఆయన ఇరువురు భార్యలు ఉద్యోగ నష్టపరిహారం కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి తీర్పు కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది పెనుమాల రాంబాబు సూచించిన ప్రకారం మండల లీగల్ సర్వీస్ అథారిటీలో పిఎల్సి 86/2025 కేసు దాఖలు చేయగా రెండు పక్షం తరపున ఎంవివి సత్యనారాయణ న్యాయవాది చేత విరుపక్షాల తరపున కౌన్సిలింగ్ చేయించారు. ఇద్దరు భార్యలను నాకు అని అనుకుంటా అవునండి, అంతవసరం కదా. కావాల్సిన ఇచ్చేయండి మీరు పంచుకునేటప్పుడు అక్కడ అవ్వలేదు సార్. ఇక్కడికి వచ్చినాక నెగోషియేషన్ చేసినాక అక్కడ అవ్వలేదు. ఇద్దరికి ఎమ్కబుల్ సెటిల్మెంట్ టర్మ్స్ కాడ కుదరలా. ఇక్కడికి వచ్చినాక 2 సిట్టింగ్లో అయింది సార్. కౌన్సిలింగ్ చేసినాక ఇప్పుడు ఇవ్వండి, ఎప్పుడు వీటిలో ఇవ్వకపోతే అప్పుడు చూడతాం. ఈలోగా ఏమైనా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయండి సార్. మరి ఇప్పుడు ఎవరో ఒక భార్య ఉంటుండగా రెండో భార్యను చేసుకోవడం ఇల్లీగల్. హెల్త్ కండిషన్ ఏ కండిషన్ ఏంటన్నా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చిన్న బీరంపల్లి హైవేలో గంజాయి వాహనం అదుపు తప్పింది, బోల్తా పడింది. వివరాలు: బీరంపల్లి డైవర్షన్ రూట్ వద్ద ప్రమాదానికి గురైన ఎర్టిగా కారులో గంజాయి బస్తాలు ఉన్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న స్వాధీనం చేసుకుని గంజాయి బస్తాలను ఆటోలో వేసి రంపచోడవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారులో దొరికిన గంజాయి సుమారు 200 కేజీలు ఉంటుందని అంచనా. బహిరంగ మార్కెట్లో దీని విలువ 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రంపచోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయితో ఉన్న కారు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది, ఈ కారు ఎవరిది అనే వివరాలను పోలీసులు దర్యాప్తులో సేకరిస్తున్నారు. అలాగైతే వచ్చేది గుర్తుపోతా. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిపిన సారథ్యం పేరుతో చేపట్టిన రాష్ట్ర పర్యటన 26 జిల్లాల్లో విజయవంతమైంది. ఈ సందర్భంగా ముగింపు సభ విశాఖపట్నంలో రైల్వే మైదానంలో జరుపుతల పెట్టినాము. ఈ సభకు బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు హాజరవుతారు. కావున ఈ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా శ్రీ పివిఎన్ మాధవ్ గారు అధ్యక్ష పదవి తీసుకున్నప్పటి నుంచి 25 మా సంస్థాగతంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి.
25 జిల్లాలు పర్యటన పూర్తి చేసుకుని రేపు ఆఖరి రోజు పర్యటన అనే భావంతో విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ముగింపు సభ ఏర్పాటు చేయడం జరిగింది. అది రైల్వే గ్రౌండ్స్లో, రైల్వే న్యూ కాలనీ దగ్గర ఉన్న రైల్వే గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా జాతీయ అధ్యక్షుల వారైన శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు, అట్లాగే శివప్రకాష్ జీ గారు, ఇంకా మిగిలిన భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు, అట్లాగే 5 రాజ్యసభ లోక్సభ కలిపి 5 ఎంపీలు, ఇంకా మంత్రులు, కేంద్ర మంత్రులు దాంట్లో ఉన్నారు. అట్లాగే ఎమ్మెల్సీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది పెద్ద ఎత్తున విశాఖపట్నంలో సభ నిర్వహణ గురించి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. రేపు సుమారు 11 గంటల నుంచి 12:30 పావుతకు 1 గంటకెల్లా సభ క్లోజ్ అవుతుంది. పెద్ద ఎత్తున విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీకి నూతన ఉత్సాహంగా రేపు సభ జరుపుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ సభకు ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులు. భారతీయ జనతా పార్టీని అభిమానం చేసేవారు అందరూ కూడా ఆహ్వానితులు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ సొంతంగా విశాఖపట్నంలో ఈ సభ నిర్వహణ చేయటం అనేది మాకు చాలా చాలా ఆనందదాయకము. దానికి అందరూ కూడా రావటం అనేది మరి యొక్క ప్రత్యేకమైన విశేషణ కార్యక్రమం కింద మనం భావించవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఏదైతే కూటమి పార్టీల కింద మేము భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీల కలయిక ఎంత అద్భుతంగా ఉందా అనేది రాష్ట్ర ప్రజలు అందరూ కూడా తెలుసుకుంటున్నారు. అట్లాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి రాష్ట్రంలో కూడా అధికారం పాల్పంచుకుంటున్న వలన మనకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ఎక్కడా కూడా కొరత లేకుండా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి చేయనటువంటి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము అందిస్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. తప్పనిసరిగా ఈ సభ విజయవంతంగా చేయవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులపైన ఉంది, అట్లాగే కార్యకర్తలు, అభిమానులపైన ఉంది. తప్పనిసరిగా ఈ రేపొద్దున జరగబోయే సభ అత్యంత వైభవోన్నతంగా జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కాశీపురం గ్రామంలో పరువు హత్య కలకలం. కుమార్తెను ప్రేమించాడని యువకుడిని దారుణంగా హత్య చేయించిన నిందితులు. యువకుడిని హత్య చేయించిన టీడీపీ మాజీ సర్పంచ్ భార్య, అరుణాచలంలో హత్య చేయించిన వెంకట్రావు భార్య చిన్నమ్మలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం, డెక్క రాంబాబు భార్య విజయ, కొడుకు నవీన్తో బ్రతుకు తెరువు కోసం కాశీపురం నుండి అచ్యుతాపురం మండలం చిన్నపూడి గ్రామంలో మీనమామ ఇంటి దగ్గర నివాసం ఉంటున్నారు. పూడిలో టీడీపీ మాజీ సర్పంచ్ అమ్మాయిని ప్రేమించిన నవీన్, సర్పంచ్ కుటుంబ సభ్యులతో యాత్రకు వెళ్లిన నవీన్ చెన్నైలో అనుమానాస్పద మృతి. చెన్నైలో 174 అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు. అనుమానితులను విచారిస్తున్న పోలీసులు. వచ్చిందండి. ఆ కొబ్బరి వచ్చాక ఏం జరిగిందని మేము ట్రైన్ టికెట్లో దూరగా తెలిసిందండి మాకు. ఎలాగ చనిపోయాడనేసి మేము ఏడుస్తుంటే ట్రైన్ టికెట్ల దూరగా వాళ్ళతో వెళ్ళాడని తెలిసింది. ఫ్రెండ్స్తో కాదని. రాంబేలు మండలం అండి, వెంకటాపురం గ్రామం అండి. ఆ అమ్మాయి పేరు రూప అండి. వాళ్ళ అమ్మగారి పేరు చిన్ని అండి. వాళ్ళిద్దరే నా కొడుకుని చంపారని టికెట్ల ద్వారాగా మాకు తెలిసింది. నా కొడుకు న్యాయం చెయ్యండి అయ్యో. నాలాగా ఎవరికి కొడుకులకి చేయకూడదు. అమ్మాయిని ప్రేమించాడనేసి నా కొడుకుని చంపేశారు. నా కొడుకు పేరు కోసేశారని తెలిసింది.
అంతేనండి, మాకు న్యాయం చెయ్యండి. ముమ్మాటికి వాళ్ళే చంపేశారు. నా కొడుకు చిన్న వయసు, ఆడికి ఏమీ తెలీదు. నా కొడుకుకి ఏం తెలీదు. ముమ్మాటికి వాళ్ళే చంపేశారు. మాకు న్యాయం చెయ్యండి. ఏ తల్లిదండ్రులకి ఇలా రాకూడదు. నా కొడుకుని చంపేసినట్టు ఎవరికి రాకూడదు. మాకు న్యాయం చెయ్యండి. మాకు న్యాయం చెయ్యండి. ఎవరికి ఇలాగ రాకూడదు. ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద గంజాయితో పట్టుబడిన 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి కేజీ 5,000 గ్రాముల గంజాయిని, ఒక మొబైల్ ఫోన్ను ఇచ్చాపురం పట్టణ పోలీస్ వారు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ మరియు తిరుపూరు జిల్లాలకు చెందిన ముత్తు కుమార్, ఉదయ్ కుమార్ మరియు ముత్తు రామలింగం అను వారులు గంజాయి తాగుటకు అలవాటై వారి జల్సాల కోసం తమిళనాడు రాష్ట్రం తిరుపూరు జిల్లాకు చెందిన గంజాయి వ్యాపారం చేసే పాండ్యరాజు వద్ద త్రాగడానికి గంజాయి కొంటూ అతను చెప్పినట్లుగా గంజాయి అమ్మే కోయంబత్తూరు జిల్లాకు చెందిన కుమార్ అతని వద్ద నుండి 5 కేజీల గంజాయి కొని తీసుకువస్తే మనిషికి 1000 రూపాయల చొప్పున నగదు మరియు తాగడానికి గంజాయి ఇస్తానని పై 3 వ్యక్తులకు చెప్పగా వారు దానికి అంగీకరించి తమిళనాడు నుండి బయలుదేరి ఒరిస్సా రాష్ట్రం చేరి ముందుగా వచ్చి మోహన ఏరియాలో అత్తవారి ఇంటి వద్ద ఉన్న కుమార్ అనువాని వద్ద గంజాయిని తీసుకుని తమిళనాడులో పాండ్యరాజు గంజాయి ఇవ్వడానికి ఒరిస్సా నుండి బస్సులో ఇచ్చాపురం వచ్చి ఇచ్చాపురంలో రైలు ఎక్కడానికి గంజాయితో పాటు వెళ్తుండగా పోలీసు వారికి పట్టుబడ్డారు. కాసుబుగ్గ డివిజన్ పరిధిలోని ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారికి, సిఐ గారికి వచ్చిన సమాచారం మేరకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ రోడ్లో కొందరు అనుమాతులు తిరుగుతున్నారనే సమాచారంపై ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు స్వతः ప్రదేశానికి వెళ్ళి 3 వ్యక్తులని అదుపులో తీసుకోవడం జరిగింది. వారి 3ని విచారించగా వారి వద్ద 5 కేజీల గంజాయి, ఒక మొబైల్ ఫోన్ కూడా లభించింది. వారిని ఇంట్రాగేట్ చేయగా వారి 3 కూడా తమిళనాడు డిస్ట్రిక్ట్ చెందిన కోయంబత్తూరు అండ్ పల్లవరం దగ్గర పరిసర ప్రాంతాల వారిని చెప్పేసి తెలిసింది. వారి 3 కూడా ఈ గంజాయి తాగడానికి అలవాటు పడినట్లు, గంజాయి తీసుకుని వెళ్ళడానికి ఒరిస్సా వచ్చినట్టు, వారితో పాటు గంజాయి రిసీవ్ చేసుకున్న పాండ్యరాజ్ అనే వ్యక్తి కూడా వారితో పాటు వచ్చినట్లు, తను టికెట్లు తీసే నిమిత్తం రైల్వే స్టేషన్లోకి వెళ్ళి నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా జిందాల్ నిర్వాసితులు విజయవంతంగా ఢిల్లీ ఆందోళనలు నిర్వహించి తిరిగి వచ్చే శనివారం బొడ్డవరలో నిరసన శిబిరం వద్ద సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు నిర్వాసితులతో కలిసి మాట్లాడుతూ నిర్వాసితుల గొంతు గల్లీ నుంచి ఢిల్లీ వరకు విజయవంతంగా వినిపించామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే జిందాల్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించిన కలెక్టర్ బదిలీ అవ్వటం కూడా జరిగిందన్నారు. రానున్న రోజులలో 1000 మంది నిర్వాసితుల కుటుంబాలతో చలో అమరావతి చేపడతామన్నారు. అప్పటికీ నిర్వాసితులకు న్యాయం జరగకపోతే జీవో నెంబర్ 14కి వ్యతిరేకంగా ఇటు జిందాల్ నిర్వాసితులతోనూ అటు తాటిపూడి ఆయకట్టు రైతులతోనూ ఉమ్మడిగా 10,000 మందితో జీవో నెంబర్ 14తో వచ్చే నిర్వాసితులకు, తాటిపూడి పరివాహక ప్రాంత రైతులకు వచ్చే అనర్థాలు తెలియజెప్పేందుకు రైతులందరితో ఒక సదస్సు నిర్వహిస్తామన్నారు. అలాగే రాబోయే పరిశ్రమల లాభ నష్టాలను ప్రజలతో చర్చించేందుకు గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ఆమోదం పొందిన తర్వాతే ముందుకి ప్రభుత్వం వెళ్లాలన్నారు. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎస్కోట్ ప్రాంతంలో జిందాల్ నిర్వాసితులు మాకు అన్యాయం జరిగిందని మరి రోడ్డెక్కి 84 రోజుల నుంచి నిరసన తెలియజేస్తూ మరి ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ అంటున్నారు. ఈ పార్కులో ఎటువంటి మరి కంపెనీలు వస్తాయి, ఎటువంటి ఇండస్ట్రీస్ వస్తాయి కనీసం చెప్పకుండా మరి ఈ ప్రాంతంలో రైతులందరినీ కూడా భయభ్రాంతులు చేసి పోలీసుల సహకారంతో 18 సంవత్సరాల తర్వాత జిందాల్ యాజమాన్యం ఇక్కడికి వచ్చి భూములన్నీ కూడా కబ్జా చేస్తూ ఉన్నారు. మాకు న్యాయం చేయండి, మా భూములు మాకు ఇప్పించండి అని రైతులు మరి వాళ్ళు నిరసన తెలియజేస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. మరి అది కాకుండా మరి ఏదైతే ఎంఎస్ఎంఈ కంపెనీ కోసం జీవో 14 ఇచ్చి కనీసం ప్రజాప్రయ శాఖను కూడా చేయకుండా ఇక్కడ ఎటువంటి కంపెనీలు వస్తాయో కూడా చెప్పకుండా ఈరోజు జిందాల్ కంపెనీ వాళ్ళు ఈ భూములన్నీ కూడా అమ్ముకొని వ్యాపారం చేద్దామని చేస్తున్న ప్రయత్నంలో తెలియక ఎవరెవరైనా రకరకాల కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కంపెనీలు కానీ పెడితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో ఇబ్బంది ఉంటుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఈ నెల 15, 16 తేదీలో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్, నెక్స్ట్ జన్ రిఫార్మ్స్ పై మంత్రులు అధికారులతో కమిటీ.
ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న కేసులకు సత్వర పరిష్కారం. ప్రముఖ న్యాయవాది పెనుమాల రాంబాబు. సూపర్ 6 సూపర్ హిట్ తో వైసీపీలో వణుకు. వేమూరి ఆనంద సూర్య మీడియా సమావేశం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.